హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మనం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తర్వాత మనకు థ్రోట్ కూడా బాగాలేదన్నమాట. థ్రోట్ ప్రాబ్లం ఉంది. సో థ్రోట్ ప్రాబ్లం కొంచెం ఉంది కాబట్టి చేయలేదు. మనం ఫ్రైడే అండ్ వీకెండ్ కూడా మనం చేయలేదన్నమాట వీడియో. సో సారీ ఫర్ దట్. అండ్ నా ఈరోజు కూడా మాట్లాడుకుంటే ఇంకా స్టిల్ సెట్ కాలేదు, బట్ కంపారిటివ్గా కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఈరోజు చేస్తున్నాం. సో ఓవరాల్గా డైరెక్ట్ ఇంకా మార్కెట్ న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, వీడియోని చివరి దాకా చూడండి. సో నౌ నిఫ్టీ వరకు మనం మాట్లాడుకుందాం. నిఫ్టీ చూడండి 25,942 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 0.38% డౌన్ అయిందనమాట. బ్యాంక్ నిఫ్టీ 0.13% డౌన్ అయ్యి 58,932 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 0.40% డౌన్ అయింది. సో 84,695 దగ్గర క్లోజ్ అయింది. సో మనం చూసుకుంటే ఓవరాల్గా మార్కెట్ ఈరోజు డౌన్ సైడ్ మూవ్ అయిందనమాట. అగైన్ మిడ్ క్యాప్స్ కూడా మనం మాట్లాడుకుంటే 0.5%, స్మాల్ క్యాప్స్ 0.7% వరకు డౌన్ సైడ్ వెళ్ళాయన్నమాట. సో ఇది అంత ఎక్కువ కాదని చెప్తారు. మనకు 1%, 2% వరకు కరెక్షన్ వస్తేనే కొంచెం హ్యూజ్ కరెక్షన్ అని చెప్తాను. ఇది కంటిన్యూగా మిడ్ క్యాప్స్ ఒకే రేంజ్లో ఉన్నాయి, అది కూడా డౌన్ సైడే ఉన్నాయి కదా, కాబట్టి ఇవి స్టిల్ నెగిటివ్ సైడే ఉన్నాయని నేనైతే చెప్తాను. సో సెక్టార్స్ పాజిటివ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్స్, తర్వాత మీడియా, ఈ 3 సెక్టార్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. మిగతావన్నీ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అందులో మెయిన్గా ఆటో, ఐటీ, రియాలిటీ, డిఫెన్స్ అండ్ పిఎస్సి, ఈ స్టాక్స్ అన్నీ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి అనమాట. సో ఓవరాల్గా టాప్ గైనర్స్ లిస్ట్ మనం మాట్లాడుకుంటే టాటా స్టీల్, భారత్ పెట్రోలియం, తర్వాత ఎన్ఎల్సి ఇండియా, తర్వాత హిందుస్థాన్ కాపర్, ఇలాంటి వాటిలో మనకు పాజిటివిటీ కనిపించింది. సో టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత ఆర్వీఎన్ఎల్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్, తర్వాత మనకు హిందుస్థాన్ జింక్, ఇలాంటి వాటిల్లో మనకు నెగిటివ్ సైడ్ కనిపించింది అనమాట. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అని మనం మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ప్రస్తుతానికి 25,900స్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు కింద లెవెల్ మనం మాట్లాడుకుంటే డౌన్ సైడ్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ 25,800 అని మనం చెప్పుకోవాలి. సో అక్కడ వరకు వెళ్తుందా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా అంటే 25,830 ఆ లెవెల్ వరకు మనకు టార్గెట్ అనమాట. ఎక్కడ ఒకవేళ 25,890 లెవెల్ అంటే 25,900 దాటి కిందికి వెళ్తే అక్కడి నుంచి అంటే జనరల్గా 25,900 అనుకోవచ్చు, నేను 890 చెప్తున్నాను ఎందుకంటే 10 పాయింట్స్ డౌన్ సైడ్ చూసుకోండి. ఎందుకంటే 25,880 లెవెల్ నుంచి కూడా కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 25,890 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ కనుక 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే అక్కడి నుంచి కిందికి వెళ్ళినప్పుడు టార్గెట్ 1 25,830 పెట్టుకోండి అండ్ దెన్ 25,790 అండ్ అంటే 25,800 అని మనం మార్క్ చేసుకోవచ్చు రౌండ్ ఫిగర్. సో ఒకవేళ మనకు పైన కాల్ సైడ్ వరకు మనం మాట్లాడుకుంటే 26,010 అనమాట. 26,000 దాటి 26,010, 26,020 అని కూడా చెప్పుకోవచ్చు యాక్చువల్గా దీనికి. సో 26,010 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే అక్కడి నుంచి ఫస్ట్ టార్గెట్ 26,050 అండ్ 26,100 అనమాట. సో మధ్యలో ఉన్న 100 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మనకు చూడండి 25,900 to 26,000 అని అనుకోండి. ఒక ఇక్కడ పైన 10 పాయింట్స్ అండ్ కింద 10 పాయింట్స్ కవర్ పెట్టుకుంటే ఒక 100 పాయింట్స్ వచ్చేసి నో ట్రేడ్ జోన్గా పెట్టుకోండి. సో ఈ మధ్యలో జరిగినంత వరకు మనకు మార్కెట్ అనేది రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 100 పాయింట్స్ లెవెల్లో ట్రేడ్ చేయొద్దని అయితే ట్రేడర్కి నేను సజెస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా మనకు ఈరోజు ఎఫ్ఐడిఐ డేటా వరకు మనం మాట్లాడుకుంటే 2,760 crores ఎఫ్ఐఎస్ అమ్మారు. తర్వాత డిఐఎస్ వచ్చేసి 2,640 crores, దాదాపు దగ్గరగా అనమాట. ఈక్వల్ లెవెల్లో సేల్ చేశారు, ఈక్వల్ లెవెల్లో బయింగ్ అనేది కూడా జరిగిందనమాట. ఇంకా చెప్పాలంటే డిఐఎస్ కొంచెం తక్కువే కొన్నారు. సో ఓవరాల్గా మార్కెట్ అనేది కిందికి వెళ్తూనే ఉంది. మనకు నిఫ్టీ క్లోజింగ్ వరకు మనం మాట్లాడుకుంటే చూడండి, నిఫ్టీ దాదాపు లాస్ట్ 3 క్లోజింగ్ సెషన్స్ చూడండి 26,142, 26,042, 25,940. సో కంటిన్యూగా డౌన్ సైడ్ వస్తూ ఉందన్నమాట. సో కింద నుంచి ఎప్పుడైతే బయింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే కొంచెం మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే మనం డైరెక్ట్ న్యూస్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే వచ్చేసి సిల్వర్. అగైన్ సిల్వర్ వాలటిలిటీ మీరు చూసినట్టయితే ఒక రేంజ్లో వాలటిలిటీ అనేది నడుస్తుంది.
మనకు నిన్న మాత్రం ఫుల్గా అప్ సైడ్ వచ్చిందనమాట. అలాంటిది ఈరోజు మాత్రం కంప్లీట్గా దాదాపు 20% వరకు ఈటీఎఫ్స్ వరకు మనం చూడండి, ఈటీఎఫ్స్ అయితే 20% కరెక్షన్ అయ్యాయి. అక్కడ నుంచి అగైన్ 12% అప్ సైడ్ వచ్చాయన్నమాట. సో ఓవరాల్గా మార్జినల్ నెగిటివిటీలోనే క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతం సిల్వర్ ట్రేడ్ అయ్యేది కూడా దాదాపు 5% డౌన్లో ట్రేడ్ అవుతుంది. సో చూడండి, మనకు సిచ్యువేషన్ ఏంటంటే జనవరి 1 నుంచి చైనాకు సంబంధించి ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది సిల్వర్ మీద అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఈ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సిల్వర్ యొక్క డిమాండ్ పెరిగిపోయి ఇంకా ప్రైజెస్ పెరిగిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మిగతా కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ని కంట్రోల్ చేస్తాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కంప్లీట్గా డిమాండ్ని సప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా పడుతుందని చెప్పి అంటున్నారు. సో చూడాలి సిల్వర్ ఎలా రియాక్ట్ అవుతుందని. ఇప్పటికే మనకు సిల్వర్ సుమారుగా రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ అగైన్ మనకు ఉన్న అంచనాల ప్రకారంగా కూడా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా సిల్వర్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. కంపేర్ టు గోల్డ్ కూడా. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ మీకు స్టెబిలిటీ ఇస్తుంది, కానీ సిల్వర్ మనకు ఈ రేంజ్ వాలటిలిటీ అనేది తప్పదనమాట. సో ఎవరైనా సిల్వర్లో బాగా పెరుగుతుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇలాంటి డేస్ వస్తాయన్నమాట. ఎవరైనా సరే ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు ఏమవుతుందంటే 20% పడిపోయింది అనుకుంటారు. కాసేపటికి మళ్ళీ చూసిన వాళ్ళైతే 8% పడిపోయింది అనిపిస్తుంది. సో ఏంటంటే యాక్చువల్గా మనకు 20% పడిపోయి మళ్ళీ 12% రికవర్ అయ్యి అగైన్ ఆ 8% కూడా మళ్ళీ రికవర్ అయింది. సో ఓవరాల్గా సిల్వర్లో ట్రేడ్ చేసే వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా ఈరోజు మోడీ గారు ఒక విషయం చెప్పారనమాట. అది ఏంటంటే మనకు కొన్ని ప్రోడక్ట్స్ని అర్జెంటుగా ఐడెంటిఫై చేశారు. సో దానికి సంబంధించి ఏంటంటే మనకి ఇంపోర్ట్ అనేది తగ్గించడానికి అనమాట. ఈ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ తగ్గించి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద టార్గెట్ పెట్టారనమాట. సో మెయిన్గా చూడండి, ఇది మెయిన్గా మనకు డిపెండెన్సీ మనకు ఎక్స్పోర్ట్ మీద మనకు ఇంపోర్ట్ మీద డిపెండెన్సీ తగ్గించేసి ఎక్స్పోర్ట్ మీద కొంచెం ఫుల్ ఫోకస్ పెట్టాలా అనంటే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. మన మోడీ గారు కూడా అదే చెప్పారు. సో సిచ్యువేషన్ ఏంటంటే మన ఇంపోర్ట్స్ అనేది తగ్గించాలి. మనం ఏ గూడ్స్ అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలమో ఇండియాలో, సో అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మనకు ఓన్లీ ఎక్స్పోర్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏదైతే ఉందో మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ పెంచాలా అనేది మన టార్గెట్ అనమాట. సో ఇంపోర్ట్ని బాగా తగ్గించుకోవడమే మెయిన్ ఫోకస్గా పెట్టడం జరిగింది. అండ్ ఎక్స్పోర్ట్కి ఆల్రెడీ మనం బూస్ట్ అయితే ఇస్తున్నాం, మీకు తెలిసిందే. గవర్నమెంట్ పుష్ కూడా ఇస్తుంది కాబట్టి రకరకాల కంట్రీస్తో FTAs చేసుకోవడము, సో డైవర్సిఫై చేసుకోవడం అనేది కూడా మనకు చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనేది. సో ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మీద ఫోకస్ పెట్టింది ఇండియా అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో ఈ వీకెండ్లో మనకు జరిగిన న్యూస్ ఏంటంటే ఇండియా US ట్రేడ్ డీల్ అనమాట. సో ఈ US ట్రేడ్ డీల్ అనేది ఇంకా జరగలేదు. సో ఎందుకు జరగలేదు అని మనం మాట్లాడుకుంటే చూడండి, మెయిన్గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. అది ఏంటి అంటే మనం ఫైనల్ ఒకటి పంపించాము, రిపోర్ట్ అనేది ఫైనల్ కాపీ అనేది పంపించాము USకి. సో ఇది మ్యాక్సిమం మేము ఆఫర్ చేయగలము అని చెప్పి అంటున్నారు అనమాట. అందులో అగ్రికల్చర్ అండ్ డైరీ ఈ రెండింటిని మనం ఆల్రెడీ ఎగ్జామ్ చేసేసాము. అంటే మనము ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయమని చెప్పి చెప్పేసాము. వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఈ 2 సెక్టార్స్ మాత్రం మేము ఓపెన్ చేయమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అగైన్ వన్ మోర్ టైం చెప్పేసింది అనమాట. ఇది ఫైనల్ అని కూడా చెప్పేయడం అనమాట. ఎందుకంటే ఇది ఫైనల్ రిపోర్ట్ అని చెప్పి మనం పంపించాం కాబట్టి ఇందులో ఇంకా ఫైనల్ మేము అగ్రికల్చర్ డైరీ అయితే ఓపెన్ చేయము అని చెప్పి క్లియర్గా చెప్పేసామన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. అండ్ మోర్ ఓవర్ మనకు యుక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి మనం రష్యన్ ఆయిల్ కొంటున్నామని చెప్పి మనకు 25% టారిఫ్ వేశాడు కదా. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆ 25% తీసేస్తేనే ఈ డీల్ అనేది మేము సైన్ చేస్తామన్నట్టు కూడా ఇండియా చెప్పిందని చెప్పి వస్తుందన్నమాట. ఇప్పుడు బాల్ ట్రంప్ చేతిలో ఉంది. సో ట్రంప్ ఏం చేస్తాడనేది చూడాలి. సో ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందంటే నువ్వు 25% టారిఫ్ వేస్తావో వేసుకొని ఇష్టం ఏమైనా చేసుకోవాలంటే ఉందన్నమాట పరిస్థితి. సో మేము ఆల్టర్నేట్ మార్కెట్స్ పెట్టుకుంటాము, మేము మిగతా కంట్రీస్తో ట్రేడ్స్ చేసుకుంటాము. సో నీకు మాతో ట్రేడ్ కావాలంటే నువ్వే దిగిరా అన్నట్టే ఉందన్నమాట USA ఇండియా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు USA చేతిలో ఉంది, దిగొస్తుందా లేకపోతే ఇంకా అలాగే కూర్చుంటుందా అనేది. ఎందుకంటే ప్రస్తుతానికి USAకు ఇండియాతోనే అవసరం ఉంది. సో ట్రేడ్ డీల్ చేసుకోకపోతే వాళ్ళకే నష్టం అనమాట. వాళ్ళు ఏం చేస్తారనేది మెయిన్గా చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళ టెక్ కంపెనీస్ అన్నీ వచ్చి కూడా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ట్రంప్ చెప్తూనే ఉన్నాడు కదా మనకు, మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, ఇండియాలో ఇన్వెస్ట్ చేయొద్దు, ఇన్వెస్ట్ ఇన్ అమెరికా అని చెప్పి చెప్తున్నాడు.
బట్ స్టిల్ వాళ్ళు ఆయన్ని పట్టించుకోకుండా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఏం చేస్తాడు ట్రంప్ అనేది మెయిన్గా చూడాల్సి ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక న్యూస్ ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరిగాయి, $4.3 బిలియన్ వరకు పెరిగాయి అనమాట ఓవరాల్గా. సో 693 అనుకుంటాను సబ్జెక్ట్ టు కరెక్షన్ బిలియన్ వరకు మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేది పెరిగాయి అనమాట. సో గుడ్ న్యూస్, ఓవరాల్గా మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేది పెరగడం అనేది మంచి విషయం అని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇది ఒక హైలైట్ న్యూస్ చూడండి. మళ్ళీ ఈ బ్రిటన్ కంపెనీ రోల్స్ రాయ్స్ ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఇండియాని తన మ్యానుఫ్యాక్చరింగ్ హోమ్గా పెట్టుకోవాలని డిసైడ్ అయిందనమాట. సో రోల్స్ రాయ్స్ కంపెనీ మీకు తెలిసిందే కార్స్, తర్వాత జెట్ ఇంజన్స్ కూడా తయారు చేస్తుంది. సో ఇప్పుడు మెయిన్గా జెట్ ఇంజన్స్ అండ్ మనకు నావెల్కి సంబంధించిన పార్టికల్స్కి సంబంధించి మనకు మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. సో రోల్స్ రాయ్స్ అయితే రెడీ అయింది అని చెప్పి అంటున్నారు. మెయిన్గా జెట్ ఇంజన్స్ అండ్ నావెల్ ప్రొపల్షన్ సంబంధించి మెయిన్గా ఫోకస్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో వెల్కమ్ టు రోల్స్ రాయ్స్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి మనకు ట్రంప్ ఏమో ఇన్వెస్ట్ చేయొద్దు ఇండియాలో అంటున్నాడు, అమెరికన్ కంపెనీస్ ఏమో వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు బ్రిటన్ కంపెనీ ఇది. సో వీళ్ళతో మనకు ట్రేడ్ డీల్ ఉంది, ఆల్రెడీ మనకు ట్రేడ్ డీల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీ ఇండియాకి వస్తుంది. సో మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళకు చీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో కంపేర్ టు బ్రిటన్ చాలా చీప్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ప్రోడక్ట్ కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారని చూడాలి. జెట్ ఇంజన్స్ అనేది మనకు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేనైతే అంటాను. ఒకవేళ జెట్ ఇంజన్స్ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతాయి, అది మెయిన్ టార్గెట్ అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మెయిన్గా చూడమని చెప్తాను. ఇది ఏంటంటే చూడండి న్యూస్ అనేది అదానీ గ్రూప్ వచ్చేసి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెడుతుందన్నమాట. దాదాపు 1.8 lakh crores ఇన్వెస్ట్ చేస్తుంది. మెయిన్గా డ్రోన్స్కి సంబంధించి అండ్ డిఫెన్స్ పార్టికల్స్కి సంబంధించి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అదానీ డిఫెన్స్. సో మనకు చూడండి టార్గెట్ అనేది డిఫెన్స్ ప్రైవేట్ ప్లేయర్స్ డిఫెన్స్ సెక్టార్లో ఎంటర్ అవ్వాలి ఎక్కువగా అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో దానికి తగ్గట్టే ఇది ఫాలో అవుతుందని చెప్పి మనం అనుకోవాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఈ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇంకొకటి కూడా చూడండి 44,700 crores వరకు మనకు షిప్ బిల్డింగ్లోనే గవర్నమెంట్ పెడుతోంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా గవర్నమెంట్ కూడా 80,000 crores వరకు పుష్ ఇస్తుంది డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లీన్గా అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ మనకు పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ రెండు పోటీ పడుతున్నాయి అనమాట ఈ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఈరోజు వన్ మోర్ హైలైట్ న్యూస్ ఏంటంటే ఇది మనకు వీకెండ్లో వచ్చింది. కోఫోర్జ్ ఈ కంపెనీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఇప్పుడు ఏఐ కంపెనీని అక్విజిషన్ చేసింది అనమాట. కంప్లీట్గా యూఎస్ బేస్డ్ ఏఐ కంపెనీని ఇది చేసింది. ఓవరాల్గా వీళ్ళు ఎంతకి అంటే వాల్యుయేషన్ వచ్చేసి $2.35 బిలియన్ అనమాట. సో $2.35 బిలియన్ అండ్ వీళ్ళు 9.4 crore షేర్స్ని వాళ్ళు ఇది చేయబోతున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి 1,816 అనమాట. దాదాపు 15 to 20% అనుకోవచ్చు. సో 14% అంటే మనం చూడాలి ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా మనకి కంపెనీ ఏం చేస్తుంది అని మనం మాట్లాడుకుంటే ఏజెంటిక్ సొల్యూషన్స్ దీని టార్గెట్ అనమాట, దీని వర్క్ అనమాట. సో గోల్డ్ వరకు కూడా మనం మాట్లాడుకుంటే 1%, 1.5% ఈరోజు పడ్డాయి అనమాట. అండ్ సిల్వర్ ఇంకా పడింది ఈరోజు 5% వరకు. సో ఓవరాల్గా ఇదనమాట ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్.